సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త నాటో ఏర్పడతామంటాం. దాంట్లో నేను బంగ్లాదేశ్ చేరతానంటాం. ఇంకో పక్కన చైనా, అమెరికా ఇద్దరూ కలిసి ఓ పక్కన అమెరికానేమో ఆర్థిక సాయం పాకిస్తాన్‌కి అందిస్తుంటే, చైనా, టర్కీ ఆయుధ సాయం పాకిస్తాన్‌కి చేరవేస్తున్నటువంటి నేపథ్యం. ఓ పక్కన బెలూచ్ తిరుగుబాట్లు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో అన్రెస్టు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఒత్తిడి, మరొక వైపున ఇరాన్ పాకిస్తాన్‌ని విసిగిస్తోంది, క్వెషన్ చేస్తోంది. మరోవైపున ఇండియానేమో ఈస్ట్ వైపు ప్రిపేర్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ దెబ్బలు కొడుతున్నటువంటిది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వచ్చేటప్పటికి ఏదో సంథింగ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందన్నటువంటి వేళ భారతదేశం ప్రిపేర్ అవుతోందా? కొన్ని ప్రాంతాలలో యుద్ధ విన్యాసాల పేరుతో హైవేల మీదన యుద్ధ విమానాలను దించడం, హైవేల మీద హెలికాప్టర్లు దించడం లాంటివి చేస్తున్నారు. అంటే టెస్ట్ చేసుకుంటున్నది మన సైన్యం అన్నది అర్థమవుతుంది. సంథింగ్ ప్రిపరేషన్ అన్నమాట.